మన ప్రీతమ నాయకుడు లక్ష్మారెడ్డి గారికి నా నమస్కారాలు. సార్ నాకు ఎలా పరిచయం అంటే ఒక జడ్జి గారి త్రూ పరిచయం. సార్ లక్ష్మారెడ్డి గారు మన రంగారెడ్డి కోర్టులో సూపరింటెండెంట్గా ఉండేవారు. సూట్స్ చెక్ చేసేవాళ్ళు అనమాట. అప్పుడే నా కెరియర్ స్టార్ట్ చేశాను. సో కాబట్టి మేము కాలేజీలో చదువుకున్నది అవన్నీ ఏమీ పనిచేయవని వారి దగ్గరికి వచ్చాకే నాకు అర్థమైంది. ఎందుకంటే ఆ స్టార్టింగ్ స్టేజ్లో అసలు మాకు తెలియదు సెక్షన్ 5 లిమిటేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా. సూట్ ఇవాళ 3 సంవత్సరాలు అయిపోయింది. ఆ తెల్లారు తీసుకొచ్చి నేను సూట్ ఫైల్ చేశాను. ఈ సూట్ ఎక్కడ చదువుకున్నావా నువ్వు, ఇలా సూట్లు రాస్తానని చెప్పి నన్ను తిట్టాడు ఆయన. సో అలా నాకు కొన్ని నెలలు నాకు అది నిద్ర కూడా పట్టలేదు నాకు ఆయన చేత తిట్టించుకున్నందుకు నాకు. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నేను సార్ని చాలా క్లోజ్ అయ్యా. అంకుల్గా అని పిలవటం అలవాటు అయిపోయింది. అంత ఫ్రెండ్షిప్ బిల్డప్ అయింది. నేను జూనియర్ సివిల్ జడ్జిగా సెలెక్ట్ అయినప్పుడు సార్తో ఫ్రెండ్గా ఉండి మాట్లాడుకున్నప్పుడు సార్ ఏమన్నారండి నాతో, నువ్వు మా స్టాఫ్ని మంచిగా చూసుకో అన్నాడు. ఎవరిని ఏమనద్దు, వాళ్ళకి ఏముంటాయో చిన్న చిన్నవి ఉంటాయి, అడిగితే ఇచ్చేసేయాలి ఫస్ట్ అంటాడు. నేను మా స్టాఫ్కి కూడా చెప్తా, మంచిగా ఉండాలి, ఆఫీసర్కి సపోర్ట్ చేయాలి, మనం కలిసి పనిచేయాలి అని చెప్పానని కూడా చెప్తాడు. నాకు ఎప్పుడు స్టాఫ్తో డీల్ చేసినా నాకు మైండ్లో ఈయననే గుర్తొస్తారు. సో అంత ఎందుకు అది చెప్తున్నానంటే, ఆయన ఏదైతే లీడర్షిప్ తీసుకున్నారో ప్రతి క్షణము దాని గురించి ఆలోచించే వ్యక్తిత్వం ఆయన. అది నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉండేది. ఆయన ఎన్నో స్టేజ్లు దాటి నేషనల్ లెవెల్ లీడర్షిప్ కూడా చేశారు అంటే వీ షుడ్ ఆల్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నిజంగా అదొక నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి మొత్తం మన స్టేట్స్ అన్ని దాటుకుని నేషనల్ లెవెల్లో లీడర్షిప్ చేసే ఒక పొజిషన్ సెక్యూర్ చేశారంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్, వెరీ గ్రేట్ థింగ్. అండ్ ఆ పొజిషన్ని మెయింటైన్ చేసి, అండ్ మనకు తెలుసు జ్యుడిషియల్ సిస్టంలో జడ్జెస్ కానీ అడ్వకేట్స్ కానీ ఎలా బిహేవ్ చేస్తారో, ఎంత ఆర్బిటరీగా ఉంటారో అందరికీ మీకు తెలుసు. అయినా కూడా ఇంతమంది ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని హోల్డ్ చేసుకుని, ఈవెన్ ఇప్పుడు సెట్టి కమిషన్ ఇంప్లిమెంటేషన్కి వారు ఎంత కష్టపడారో కూడా నాకు తెలుస్తుంది. ఎందుకంటే అండ్ ఆ రోజు ఉన్న గవర్నమెంట్తో ర్యాపో పెంచుకుని, ఆ ర్యాపో ఎవరి కోసం? మీ అందరి కోసమే ఆ ర్యాపో పెంచుకుంది కూడా. అంటే ఆల్ ఇండియా మొత్తం జరిగింది, కానీ దాన్ని అమలుపరచడానికి ఈయన చేసిన ఫైటు మీ అందరికీ ఈరోజు మనకు తెలియదు. ఈ స్టేటస్ మనం అనుభవిస్తున్నాం. అది ర్యాంక్స్ కానీ, గ్రేడ్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ప్రమోషన్స్ కానీ దాన్ని ఒక చట్టబద్ధతగా కల్పిస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన చాలా చాలా పోరాటం చేశాడు. అది నేను ప్రత్యక్షంగా చూశాను. ఎందుకంటే అది ప్రతిసారి ఆయన ఫీల్ అవుతాడు. పోరాటం నటించడం వేరు, నిజంగా ఫీల్ అయ్యి తపన చెంది దాన్ని సాధించాలని కోరిక కలగటం వేరు. అది ఆయనలో ఎప్పటికీ నేను గమనించిన విషయం. అది ఈవెన్ ఎప్పుడైనా మనం ఫోన్ చేసి ఒక పని అడిగితే ఆయన చేయగలిగేది ఇమీడియట్గా చేస్తాడు ఆయన. అది లీడర్ యొక్క గొప్ప క్వాలిటీ అది. అండ్ అందరినీ కలుపుకొని పోతాడు. అది కూడా మంచిగా అనిపించింది. వాడికి వచ్చిద్దా, వాడికి రాదా, వాడితో అవుతుందా, ఏది వాడు ఎలాంటి ఏం లేదు, మనోడు ఫస్ట్. అండ్ ఇంత వండర్ఫుల్ మీ MBA మేనేజ్మెంట్ పుస్తకాల్లో లేని వీళ్ళందరూ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారో అసలు అర్థమే కాదు మాకు. బికాజ్ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ దట్ ఇన్హరెంట్ క్వాలిటీ. అంత గొప్ప క్వాలిటీస్ ఉన్న పర్సన్. అండ్ మేడం వచ్చారు, మేడం కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ మేడం కూడా నిజంగా ఇంత గ్రేట్స్ అచీవ్మెంట్స్కి 50% కాదు, మోర్ దెన్ 50% రోల్ అది మేడంకే చెందుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఇంటికి వెళ్ళినా చాలా ఆప్యాయంగా మనస్ఫూర్తిగా పలకరిస్తారు, మంచిగా రిసీవ్ చేసుకుంటారు. మేబీ మరి మేడం నుంచి సార్కి వచ్చిందో, సార్ నుంచి మేడంకి వచ్చిందో సార్ తర్వాత మనకు చెప్పాలి. బికాజ్ దెర్ ఆల్ సార్ నిజంగా ఏ ట్రూ లీడర్, ఏ వెరీ ఇన్స్పిరేషనల్ లీడర్. సార్ లాంటి లీడర్ని సబ్స్టిట్యూట్ చేయడం చాలా కష్టం, నిజంగా కష్టం అది. ఎందుకంటే ఒక మనిషికి ఇవ్వాలి, ఒక మనిషి మన దగ్గరికి వచ్చి కష్టం చెప్పుకుంటే ఆడు తప్పు చేసినా కూడా ఆడి కోసం నిలబడాలంటే మనలో దిల్లు ఉండాలి. అది అందరికీ రాదు. అది పుస్తకాలు చదివితే అసలుకే రాదు. అది పుట్టుకతో రావాల్సిందే, అది అంతే. అండ్ నిజంగా ఇంతమంది ఈరోజు మేము ఇక్కడి నుంచి నడుచుకుని వస్తే మొత్తం అది పూల వర్షమే కురిసినట్టు ఉంది మొత్తం అంతా, ఆ బార్ నుంచి ఈ బార్ వరకు. అది నిజంగా సార్ నిజంగా ఈరోజు కూడా అంత యంగ్గా ఉన్నాడంటే అంత ఎనర్జెటిక్గా పనిచేశాడు ఆయన. అండ్ నాకు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అంటే నేను అబ్జర్వ్ చేసింది ఇప్పుడు సిచ్యువేషన్ నాకు తెలీదు. ఇప్పుడు మామూలు ఒక హైకోర్టు జడ్జే చీఫ్ జస్టిస్ని కలవాలంటే కష్టం, కానీ ఈయన ఒక స్ట్రోక్లో వెళ్ళి చీఫ్ జస్టిస్ని కలిసే కెపాసిటీ ఉన్న పర్సన్. అసలు అదంతా ఎలా సాధ్యం?
అది మీరు ఏదో ప్రెసిడెంట్ అనుకుంటే జరిగేది కాదు, అది పర్సనాలిటీ స్టేజ్ ఉంటే జరిగే పని. నేను ప్రెసిడెంట్ అయ్యా, నేను సెక్రటరీ అయ్యా అంటే అది మీకు పాత్వే రాదు. మీరు ఆ క్యారెక్టర్ని, ఆ స్టేచర్ని, ఆ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసే కెపాసిటీ ఉంటేనే వచ్చేది అది. సో కాబట్టి నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా వారి నుంచి ఇన్పుట్స్ తీసుకుని వారికంటే మంచి స్టేజ్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. సార్ రిటైర్మెంట్ లైఫ్ ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, అది కూడా నేను చెప్తున్నాను. సార్ మై బెస్ట్ విషెస్ సార్, మీతో కలిసి పనిచేయాలని నాకు కూడా ఉంది. మై బెస్ట్ విషెస్ ఐఎమ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ.